అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం నీతులు పక్కోళ్ళకే చెప్తాం, ఆ నీతులు మనం ఫాలో అవ్వం, మన రూల్స్ బుక్కే సపరేటు, మనకి ఇవి వర్తించవు అన్నట్టే ఉంది జగన్ గారి పద్ధతి. ఎందుకంటున్నానంటే వివరాల్లోకి వెళితే కొత్త ప్రభుత్వం కొలువుదీరి 5 రోజులైంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి 13 రోజులైంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా అనేక వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. అది కూడా ఆషామాషిగా ఒక చిన్న వ్యవహారం కాదు. దాదాపుగా కోట్ల డబ్బు, కోట్ల సంపద, ప్రజాధనాన్ని తన సొంత విలాసాలకి, సోకులకి వాడుకున్న వైన్యం, ఆ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అది కూడా ఏదో 1 కోటి 2 కోట్లు కాదు, దాదాపుగా ఆయన ఎక్కడైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో దానికి సంబంధించిన ఆయన ప్యాలెస్లో చేయించుకున్నటువంటి సోకులు, విలాసాలన్నీ ఖర్చెంతో తెలుసా? 45 కోట్లు. అక్షరాల 45 కోట్లు. మీరు వింటుంది కరెక్ట్. ఏంట్రా మరి 45 కోట్లు పెట్టి అంత అద్భుతాలు ఏం చేశారు అని అంటే, కిటికీలకు 15 కోట్లు. ఇది వచ్చి రాగానే 3 నెలల్లోనే చేశారు. 18 కోట్లు ఇంటికి ఫెన్సింగ్, ఏసీల కోసం 1.5 కోటి. ఇవన్నీ కూడా R&B ద్వారా జీవో తెప్పించి మరీ చేయించిన పనులు. అలాగే ఎలక్షన్స్కి ముందు కూడా మనం చూసాం వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మండపం సెట్టింగ్లు, ఇంకా అందులో అయితే ఆ భజనలు, కీర్తనలు, ఆహా ఇంతటి వాడివి నువ్వు అంతటి వాడివి అయిన దాని ఖర్చు అంతా అది వేరే లెవెల్. ఇక అక్కడ ఉన్నటువంటి లాంజ్లు, సోఫాలు, రిక్లైనర్లు, ఈ కుర్చీల ఖరీదు 1,37,00,000 అంటే 1.37 కోట్లు. ప్రజా దర్బార్ ఖర్చు 82 లక్షలు. అలాగే అక్కడ ఉన్నటువంటి LED టీవీలు 85 ఇంచెస్ అవైతే 1.5 కోటి ఖరీదు. మొత్తంగా వెరిసి 45.54 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఈ ఫర్నిచరు, ఈ సోకులు, విలాసాల తంతు ఒక ఎత్తు. ఇది కాకుండా ఇంకా ఋషికొండ వ్యవహారం వేరే ఉంది. ఇంకా ఋషికొండ తతంగం అయితే అసలు ఆ రాజకోట రహస్యం, ఆ గుట్టు వీడు చూసి జనాలకి అసలు ఏ రేంజ్లో దిమ్మ తిరుగుతుందంటే, అక్కడ జల్సా ప్యాలెస్కి 500 కోట్ల ఖర్చు. ఇక సీలింగ్లు, శాండ్లైర్లు, అక్కడ ఉన్నటువంటి బాత్ టబ్బులు, ఆ ఫ్లోరింగ్లు, అసలు ఆ ఖర్చు అయితే 500 కోట్లు. అదొక వేరే తతంగం. అది కూడా ఈ రాజకోటను చూడటానికి దాదాపుగా అసలు ఒక్కళ్ళను కూడా ఎప్పుడు అక్కడ అలౌ చేయలేదు. సిపిఐ నారాయణ లాంటి వాళ్ళైతే చాలా సందర్భాల్లో వెళ్ళి ట్రై చేయడానికి ప్రయత్నించారు. అక్కడ అసలు లోపల ఏముంది, గుట్టేంటి అని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కమోడ్లకి, ఆ ఫిట్టింగ్లకి, ఆ బాత్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా గోల్డ్ కవరింగ్లు ఉన్నాయి. నిజంగా మరి బంగారమే పూసేశారేమో, అది వాళ్ళకే తెలియాలి. ఈ 500 కోట్లతో జల్సా మహల్ ఒకెత్తు. ఇక్కడ 45.54 కోట్ల రూపాయలతో ఫర్నిచర్. మనం అనుకున్నాం కదా, కిటికీలకు 15 కోట్లు, ఫెన్సింగ్కి 18, ఏసీలకు 1.5 కోటి, లాంజ్లు 2 కోట్లు, దాదాపు 1.5 కోటితో LED టీవీలు, మొత్తం 45 కోట్లు. ఇంత తతంగం జరుగుతుంటే, ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఇన్ని విషయాలు వెలుగు చూస్తుంటే ఎవరైనా సామాన్యంగా ఏం చేస్తారు? బయటకు వచ్చి స్పందిస్తారు, వచ్చి చెప్తారు, లేదు ఇలా జరిగింది, లేదా మేము అది వెనక్కి ఇచ్చేస్తాం, లేదా ఈ కారణాలతో వాడాం, లేదా ఏదో ఒక ప్రెస్ మీట్ చెప్పి ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా ఈ విషయాలు బహిర్గతమైనప్పుడు స్పందించాలి. కానీ మనం నీతులు చెప్తాం కానీ పాటించాం కదా. నీతులు అందరికీ చెప్తాం, ఇలా చేయాలి, అలా చేయాలి అని. ఆ నీతులు కానీ, ఆ రూల్స్ కానీ మనకు ఉండవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రూల్ బుక్, ఆ తతంగం వేరే. అయితే మరి చాలామంది ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి నీతులు మనకే అన్నప్పుడు గత ప్రభుత్వంలో, మరి వారి ప్రభుత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఒక 5 సార్లు మినిస్టర్ చేశారు, ఒక 5 ఏళ్ల పాటు స్పీకర్గా వ్యవహరించిన వ్యక్తి, రూపాయికే వైద్యం చేసినటువంటి పల్నాడు పులి, పల్నాడు ధన్వంతరి, పేదల పాలిట వైద్యుడు అని చెప్పినటువంటి కోడెల శివప్రసాద్ గారిపై కేవలం 2 లక్షల రూపాయల ఫర్నిచర్ విషయం కోసం ఆయన రాష్ట్రం విభజించినప్పుడు, నేను 3 చోట్ల నుంచి పనిచేస్తున్నాను, ఇంటి నుంచి, అలాగే హైదరాబాద్ వేదికగా, ఇక్కడ విజయవాడ వేదికగా 3 ప్లేసెస్లో పనిచేస్తున్నాను, ఇట్లా అయింది, ఈ కారణాలతో నేను ఫర్నిచర్ వాడుకోవాల్సి వస్తుంది, సో మీకు అవసరమైతే నేను దానికి సంబంధించిన కాస్ట్ చెప్తే వెనక్కి ఇచ్చేస్తాను అని జూన్ 7న, జూన్ 20న ఆయన లేఖలు స్పష్టంగా రాస్తే, చాలా తెలివిగా ఆ లేఖలన్నింటినీ కూడా పక్కన పడేసి అసెంబ్లీ కార్యదర్శితో FIR పెట్టించారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళైతే ట్వీట్లు చేసేసారు. ఇక ముఖ్యమంత్రి గారి నీలి కూలీ మీడియా అయితే ఫర్నిచర్ దొంగ అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు వేసి
నానా హింసకు గురి చేశారు. ఏది ఆయన కారణాలు చెప్పి లేఖలు రాసి చెప్తే లేఖలు అందలేదు అని పోస్టులు మానసిక వేదనకు గురి చేశారు. 19 కేసులు పెట్టి ఆయన అసలు ఆత్మార్పణం చేసుకునే విధంగా ఆయన్ని మానసికంగా హింసించి వేధించారు. ఏది ఆయన వివరణ ఇస్తే, ఇక్కడ వివరణ లేదు, ఏమీ లేదు. 45 కోట్ల రూపాయలు ఫెన్సింగ్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్లు, సోఫాలు, రిక్లైనర్లు. ఇది ఇక్కడ ఋషికొండ సంగతి సరే 500 కోట్లతో ఆ జల్సామహల్ ప్యాలెస్, ఇవన్నీ కూడా ప్రజాధనమే. అయితే ఇది ఒక్కసారి ఆ రోజు కోడలు గారు ఏమన్నారో ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో మనకున్నటువంటి వస్తువులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. సో చూసాం కదా, ఆయన చాలా క్లియర్ కట్గా ఏ కారణాలతో 3 ప్లేసెస్ నుంచి ఏకకాలంలో పనిచేస్తున్నాను కాబట్టి ఫర్నిచర్ ఎలా ఉందో అవసరమైతే లెక్క గడితే చెప్తే నేను ఇచ్చేస్తానని చాలా స్పష్టంగా చెప్తే చాలా కన్వీనియంట్గా అప్పటి ప్రభుత్వం వేధించాలి, టీడీపీ వాళ్ళందరినీ బరిలోంచి తప్పించాలి అనే ఒక ఏకైక టార్గెట్తో వాళ్ళందరినీ కూడా లెటర్లు అందలేదు అని కన్వీనియంట్గా చెప్పేస్తే ఇప్పుడు ఏకంగా స్పందించాల్సిన జగన్ గారు నోరు తెరవకుండా వైసీపీ ముఖ్య నేత లేళ్ల అప్పిరెడ్డితో లెటర్ రాయించి మీరు రేట్ ఎంతో చెప్తే ఇచ్చేస్తామని అంటున్నారు. మరి కోడెల శివప్రసాద్ గారి కొడుకు శివరాం కూడా మరి ఇది జగన్ గారికి ఒక న్యాయం, తన తండ్రికి ఒక న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫర్నిచర్ అంశమే కాకుండా ఈ ఋషికొండ వ్యవహారం కూడా ప్రజాధనంతో ఇన్ని సోకుల అన్నది తీవ్ర దుమారం, చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు బయటపడింది ఇంత, ఇంకా బయటపడాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయా? మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? కన్వీనియంట్గా తప్పించుకుంటారా? మరి ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎలా